రైట్. కృష్ణాంజనేయులు గారు, పాపం చిన్నప్పరెడ్డి గారు కొంత బాధపడుతున్నారు. అవునవును, చిన్నపరెడ్డి గారు చాలా విషయాలు నా మీద ప్రస్తావన చేశారు. అది మంచిది కూడా, ఎందుకంటే ఆయన అభిప్రాయం అయితే నా అభిప్రాయం తప్పులేదు అనుకున్నప్పుడు ఆయన తప్పని చెప్పి ఖచ్చితంగా మాట్లాడు. దాన్ని ఆయన నేను స్వాగతిస్తున్నాను కూడా, ఆయన మాట్లాడాను. అయితే ఇక్కడ నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తాను ఆయన చెప్పినటువంటి వాడు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో అన్ని ఓడిపోయారు కదా. 2019లో మరి తాటికొండ తెలుగుదేశం ఓడిపోయినప్పుడు మరి అమరావతి రాజధానిని ప్రజలు వ్యతిరేకించారని అనుకోవచ్చు కదా అనేటువంటి ఒక రీజన్ తీసుకొచ్చారు ఆయన. నాకు తెలిసి చిన్నపరెడ్డి గారు కూడా గుంటూరు జిల్లా. ఆయన తాటికొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామంతో నాకు సంబంధాలు. 2019లో తాటికొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా తెనాలి శ్రావణం కోవడం వెనక వైసీపీ ప్రతిభ ఏమీ లేదు. ప్రజలు ఆయనకు అనుకూలంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కేవలం తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు అంతర్గత కుమ్ములాటల వల్ల తెనాలి శ్రవణ్ కుమార్ మాత్రం ఓడిపోవాలి, మా తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి అనే ధోరణిలో ఓట్లు వేశారు. అలాగే చాలా చోట్ల జరిగింది 2019 ఎన్నికల్లో. ఎందుకంటే 23 పడిపోయినటువంటి పరిస్థితి చూశాం కదా. ఆ ధోరణితో అంతర్గత కుమ్ములాటలతో ఓడిపోయారు. అది ఒక నియోజకవర్గానికి సంబంధించిన అంశం. ఇక్కడ ఒక 30 నియోజకవర్గాలకు పైగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విషయంలో క్లీన్ స్వీప్ చేసిన చోట డిపాజిట్ రానటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల వైపు నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతని మీరు దీంతో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఇది ఒక అంశాన్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. మీరు మనకు అసలు విశాఖ రాజధాని ఉండాలా, భవిష్యత్తులో కూడా నెక్స్ట్ అమరావతికి వ్యతిరేకంగా మనం వెళ్ళాలనే దాని మీద ఒక ఒపీనియన్ తీసుకోండి. ఉత్తరాంధ్ర వాళ్ళ వైపు నుంచి ఒక ఒపీనియన్ తీసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి అనుగుణంగా మీరు ముందుకెళ్ళండి. మీరు మీ రాజకీయంగా మీకు ఏది బాగుంటే అది ముందుకెళ్తారు. నా అబ్జర్వేషన్, నేను అక్కడ ఉండేటువంటి ఉత్తరాంధ్ర ప్రజలతో కూడా మాట్లాడిన నేపథ్యంలో నేను నాకు తెలిసిన సూచన చేశాను. మీకు ఇష్టం. తర్వాత రెండో అంశం ఏంటంటే, మునిగిపోతుంది అమరావతి అనేటువంటి అంశం. ఇది ఒక పెద్ద అసత్యమైనటువంటి ప్రచారం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, కృష్ణా నదికి ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారి రికార్డు స్థాయిలో మొన్న వరద వచ్చింది. అమరావతి మునగలేదు. మీకు మొన్న విజయవాడ కూడా మొన్న జరిగినటువంటి పరిణామాల వల్ల మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. అది అనుకోని పరిస్థితిలో జరిగినటువంటి పని. అమరావతి ఎందుకు మునగలేదు అంటే దీనికి కారణం ఏంటి అంటే, గతంలో అమరావతి అనేటువంటి ఆ ప్రాంతం ఎప్పుడూ కొండవీటి వాగు, పాలవాగు ముప్పు వల్ల ఖచ్చితంగా కొండవీడు కొండల దగ్గర నుంచి పడ్డటువంటి నీళ్ళన్నీ కూడా వెళ్ళి కృష్ణానదిలో అక్కడే కలుస్తాయి. ఎప్పుడైతే కొండవీటి వాగు సంబంధించినటువంటి విషయంలో ప్రకాశం బ్యారేజీకి పడమర వైపున ఒక కొండవీటి వాగు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టారు. ఎప్పుడు 2014లో ఏది అమరావతి రాజధాని నిర్మాణం అనుకున్న తర్వాత మొట్టమొదటి చేసినటువంటి నిర్మాణం ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్. ఆ లిఫ్ట్ ఎందుకు అని అంటే, అమరావతి నుంచి ప్రాంతం నుంచి వచ్చేటువంటి నీళ్ళేమో కింది ఈ ఎత్తులో ఉంటే, ఇక్కడ కృష్ణానది నుంచి వచ్చేటువంటి నీళ్లు ఈ ఎత్తులో ప్రవాహం చేస్తాయి. అందుకని ఈ వాగుల నుంచి వచ్చేటువంటి నీళ్లు, అమరావతి నుంచి వచ్చేటువంటి నీళ్లు కృష్ణానదిలో కలవటానికి ఇబ్బంది ఉంటుంది, పైకి వెళ్ళలేవు కాబట్టి మొత్తము ఆగిపోతాయి. అందుకని అమరావతికి సంబంధించిన ఆ ప్రాంతాలు మొత్తం మునిగేయి, ముప్పులోనే ఉండేవి. ఏది కృష్ణా వరద తగ్గేంత వరకు. అప్పుడు ఏం చేశారు అని అంటే, కృష్ణా బ్యారేజీకి పడమర వైపున ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడైతే బ్యారేజ్ దగ్గర కట్టి వచ్చినటువంటి నీళ్లు వచ్చినట్టుగా లిఫ్ట్ లో ఆటోమేటిక్ గా కృష్ణా నదిలో ఎత్తిపోయటం అనేటువంటి జరిగింది. మొన్న కూడా జరిగింది. అదే అమరావతి మునగలేదు. ఈ ప్రభావం భవిష్యత్తులో ఇది అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పటికీ ఎన్నాళ్ళకి, ఒక 100 ఏళ్లకు సంబంధించినటువంటి ఒక నగర నిర్మాణం. అందుకని భవిష్యత్తులో ఈ పాలవాగు, అదేవిధంగా కొండవీటి వాగు, ఒకవేళ ఆ కృష్ణానది ఇంకా బాగా ఏమన్నా పొంగిపొరితే ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి దాని మీద అంతర్గతంగా అమరావతికి సంబంధించిన ఈ వాగుల నుంచి వచ్చేటువంటి వాటిని నిలుపుదల చేయటం కోసం అంతర్గత రిజర్వాయర్లను 4 చోట్ల తయారు చేయాలి. దానికి సంబంధించి కూడా టెండర్లు పిలిచారు. కాబట్టి అది ఒక వాటర్ రిసోర్స్ కింద భవిష్యత్తులో అమరావతికి తయారయ్యేదానికి అవకాశం కూడా ఉంది ఈ వాగుల వల్ల. అంతేగాని అమరావతి మునిగిపోయేటువంటి కావాలి. ఇప్పుడు వచ్చేటువంటి డబ్బుల్లో ఒకవేళ ఈ రిజర్వాయర్లు, అంతర్గత రిజర్వాయర్ల తయారీ, ముంపుకు సంబంధించినటువంటి అంశము లేదు, కొండవీటి వాగు వచ్చేటువంటి దాన్ని డైరెక్ట్ గా రాజధాని వరకు రాకుండా వైకుంఠపురం దగ్గర కృష్ణానదిలో కలిపేటువంటి మార్గాలు, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. దీనివల్ల ఒక 31,000 కోట్ల రూపాయల్లో ఒక కొంత ఖర్చు అయితే అవ్వచ్చు. కానీ మన అంతర్జాతీయ ప్రమాణాలతో మనం ఒక నగర నిర్మాణం చేసుకునేటప్పుడు ఇవన్నిటిని మనం ముందస్తుగా తయారు చేసుకుంటాం. అంతేగాని అమరావతి మునిగిపోయేటువంటి ప్రాంతం కాదు. ఆ ప్రాంతం అణువణువు నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగేటువంటి ప్రాంతం అదే.
అది అది అసత్యమైనటువంటి ప్రచారం. ఇక్కడ ఒక అంశాన్ని నేను చెప్పదలుచుకున్నాను. వైసీపీ తెచ్చినటువంటి 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం, వాళ్ళు 3 రాజధానులు ఏం చేయలేకపోగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ అంశం కూడా వదిలిపెట్టల ఈ ప్రభుత్వం. అందుకనే ఇప్పుడు చిన్నపరెడ్డి గారు ఒక ప్రస్తావన చేశారు, కర్నూలుకు సంబంధించినటువంటి హైకోర్టు దానికి సంబంధించిన ఆ సమస్యను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు అడ్రస్ చేసింది. అక్కడ హైకోర్టు బెంచ్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఒక ప్రపోజల్ సుప్రీంకోర్టుకు పంపించారు. వాళ్ళకి ఓకే అనుకున్నారు అనుకోండి, హైకోర్టుకు సంబంధించినటువంటి బెంచ్ ని రాయలసీమకు సంబంధించినటువంటి కర్నూలులో పెట్టడానికి, అంటే 3వ రాజధానికి సంబంధించినటువంటి వీళ్ళు న్యాయ రాజధాని. ఒక హైకోర్టు పెడితే రాజధాని అయిపోదు కదా, ఇక్కడ హైకోర్టు ఉంది ఆల్రెడీ రాజధానిలో, కాబట్టి అక్కడ బెంచ్ పెడుతున్నారు. విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని కింద అక్కడ పెట్టుబడులకు సంబంధించినటువంటి ఇవన్నీ చేసేటువంటి పరిస్థితి. అంటే ఇక మీరు 3 రాజధానులు అనేటువంటి అంశానికి అసలు ఏ విధంగా స్కోప్ లేనటువంటి విధంగా అమరావతిని ఒకవైపు తయారు చేస్తూ ఇంకోటి చేస్తారు. అయితే ఇంకొక వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నారు. అదేంటి అని అంటే, అసలు మొత్తం నిధులన్నీ డబ్బులన్నీ తీసుకొచ్చేసి అమరావతిలో పెట్టేస్తే అమరావతి డెవలప్ అయితే మిగతా ప్రాంతాలన్నీ కూడా డెవలప్ కావు అనేటువంటి ఈ వాదనను మీరు బలంగా తీసుకెళ్ళండి, నేను కాదనటం లేదు. ఎందుకు అని అంటే అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది. మరి రాయలసీమకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏంది, ఏం చేస్తుంది ఈ ప్రభుత్వము? రాయలసీమకు ఫలానా డెవలప్మెంట్ కావాలి అని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఈ అందరూ కూడా ఒక రాయలసీమ డెవలప్మెంట్ మీద బీజేపీ వాళ్ళు ఒక డిక్లరేషన్ పెట్టారు, ఒక మీటింగ్ పెట్టి. అలాగా ఇంతకు ముందు 2019 ఎన్నికలకు ముందు అలాగా మీరు కూడా ఒకటి పెట్టండి, రాయలసీమ డెవలప్మెంట్ కి ఏం కావాలి, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కి ఏం కావాలి అనేటువంటి దాని మీద మీరు పెట్టండి. అంతేగాని మీరు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ప్రజల కోణంలో వెళ్తే మాత్రమే ప్రజలు హర్షించేదానికి అవకాశం ఉంటది. టీడీపీ ఏం చేసినా తప్పు, కూటమి ప్రభుత్వం ఏం చేసినా తప్పు అనేటువంటి విధంగా మాట్లాడటం వల్ల మీకు రాజకీయంగా ప్రయోజనాలు దక్కవు అనేటువంటిది మాత్రమే నేను చెప్పదచ్చు. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఇంకొక విషయం చెప్పండి. ఇవాళ ఈ పత్రికలో ఒక వార్త వచ్చింది, దీంట్లో ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, ఇటువంటి అనుమానాలు క్రియేట్ చేయడం ద్వారా ఇవాళ ఏదైతే రుణాలు వస్తున్నాయో ఆ ఏడీబీ నుంచి కానీ మిగతా వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ వస్తున్న రుణాలను ఆపాలి అనే ఒక కుట్ర జరుగుతుంది అని చెప్పి, నిజంగా ఇటువంటి వార్తలు రాగానే ఇమ్మీడియట్గా రుణాలు ఆగిపోయే అవకాశం ఉందా? అటువంటి ప్రమాదం ఏమైనా ఉందా? ఇది ఈ విధమైనటువంటి సమర్థింపు వాదన తప్పు అంటున్నాను. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వాదన 100% తప్పు. వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి మీరు ఇలా అడగొద్దు, మేము కరప్షన్ చేస్తాం, మేము అవినీతి చేస్తాం. డెవలప్మెంట్ ఉన్న చోట ప్రతి చోట కరప్షన్ ఉంటదండి. నేను ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము వీళ్ళు ఇప్పుడు 31,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఏం వీళ్ళు కమిషన్లు తీసుకోవాలి కాంట్రాక్టర్ల దగ్గర? ఎవరైనా తీసుకుంటారు, వీళ్ళు కూడా తీసుకుంటారు. అది అబ్నార్మల్ గా జరిగే దాని మీద మనం అందరం ప్రశ్నిస్తున్నాం. అబ్నార్మల్ గా జరుగుతుంది అనేటువంటి డబుల్ అవుతుంది. ఇప్పుడు బడ్జెట్ అనేది డబుల్ అవుతుంది. ఈ హైవేలకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయం దాని మీద క్లారిటీగా వాళ్ళు అయితే దానికి సమాధానం చెప్పుకోకుండా మీరు ఇలాగా అసత్యమైన ప్రచారం చేస్తే వరల్డ్ బ్యాంక్ డబ్బు లేకుండా ఆపిద్ది అంటే మీరు తప్పులు చేస్తుంటే మిమ్మల్ని ప్రశ్నించుకుని ఉండాలా? మీరు వరల్డ్ బ్యాంక్ అన్ని మీరు సరిగ్గా చేస్తున్నామని చెప్పి తెచ్చుకోండి అంతే తప్ప. ఇక్కడ ఒకటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో కూడా ఈ అమరావతికి సంబంధించినటువంటి విషయంలో వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్లు పెట్టారు. నేను ఇందాక చెప్పాను. ఏమని పెట్టారు? రైతులకు ఇష్టం లేదు అమరావతి నిర్మాణం అని కొంతమంది రైతుల పేరుతో పెట్టారు. వాళ్ళందరినీ ఇప్పుడు వచ్చి ఎంక్వైరీ చేశారండి. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వచ్చి ఇప్పుడు ఎంక్వైరీ చేసింది. ఆ రైతులు ఎవరు, వాళ్ళు ఏంది అనేటువంటి అందరూ రైతులు ఏకగ్రీవంగా మాకు అమరావతి కావాలి అన్న తర్వాత ఇక్కడ ముంపు లేదు, ఖచ్చితంగా ఇక్కడ నిర్మాణం చేయడానికి ఫీజిబిలిటీ ఉంది అన్న తర్వాత మాత్రమే వరల్డ్ బ్యాంక్ డబ్బులు రిలీజ్ చేసింది. 25% సంబంధించిన అమౌంట్ 1/4 రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ వాళ్ళు ఏమంటే ఆగదు ఇక్కడ. అలాగని వైసీపీ వాళ్ళు అంటున్నారు కాబట్టి మీరు అంటానికి